ఇక్కడ సమావేశం అవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే మహబూబ్ నగర్ యొక్క తొలి మేయరు ఒక బీసీ ఆడబిడ్డ ఉండడం, ఈ అగ్రవర్ణ ఆధిపత్యాలకు సంబంధించినటువంటి రెడ్డి వెలమ అగ్ర కులాలు ఇక్కడ మేయర్ ఒక బీసీ బిడ్డ ఉండడాన్ని నోచుకోలేకపోతూ ఉన్నాయి. ఇక నిన్న జరిగినటువంటి ఒక వాటర్ ట్యాంక్ ఇన్నోవేషన్లో అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ఎన్ఎన్ శ్రీనివాస్ రెడ్డి గారి పేరు రాసినారు. అదేవిధంగా డిప్యూటీ మేయర్ ఎంఎన్ఆర్ రెడ్డి గారి పేరు రాసినారు. అదే డిప్యూటీ మేయర్ అయినటువంటి వాళ్ళ పేరు రాసినారు, కానీ మేయర్ అయినటువంటి గుమ్మల మమత గారి పేరు రాయకపోవడం అనేటటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు మేము తరగతి గదుల్లో చదువుకుంటా ఉన్నాం. ఆకాశంలో మీరెంతో మాకంత, ఇదే రాజ్యాధికారంలో మీకెంత వాట ఉందో మాకంత వాట ఉంటుంది అనేటటువంటి పుస్తకాలు చదువుతూ ఉన్నాం. కానీ ఈ సమాజంలో చూసుకున్నట్లయితే ఆడవాళ్ళను ఈరోజు కూడా వంటింటి కుందేళ్ళలాగా వంటింటికే పరిమితం చేసే విధంగా ప్రవర్తనను ఈరోజు చూడవచ్చు. ఇక్కడ మేయర్ అయినటువంటి ఒక అధికారంలో ఉన్నటువంటి వ్యక్తికి అలాంటి జరిగినప్పుడు ఒక సాధారణ మహిళ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఈరోజు బీసీ సమాజం తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇక యూనివర్సిటీ విద్యార్థులుగా ఇక్కడ ఏదైతే ఈ మహబూబ్ నగర్ పురపాలక సంఘం లో ఉన్నటువంటి ఏ అభివృద్ధి కార్యక్రమాలైనా కూడా మేయర్ యొక్క నిధుల నుంచి బయటికి రావాలి. మేయర్ నిధులు ఇచ్చి కాసి అక్కడ ఒక వాటర్ ట్యాంక్ని ఏర్పాటు చేస్తే అక్కడకు మేయర్ యొక్క వితౌట్ పర్మిషన్ లేకుండా అక్కడ శాసనసభ్యులు వెళ్ళడం, డిప్యూటీ మేయర్ వెళ్ళి కాసి అక్కడ ఉన్నటువంటి విజయోత్సవాలు, అక్కడ ఉన్నటువంటి ప్రారంభోత్సవాలు చేసుకోవడం అనేటటువంటిది ఎంత దుర్మార్గమైనటువంటి విషయం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి యావత్ సమాజంలో, తెలంగాణ రాష్ట్రంలో, యావత్ దేశంలో కూడా బీసీలకు సంబంధించినటువంటి ఎటువంటి అన్యాయాలు జరిగినా మేము వాటిని ప్రతిఘటిస్తామని, అదేవిధంగా ఈ అగ్రవర్ణ ఆధిపత్యాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. పాలమూరు యూనివర్సిటీ వేదికగా మేయర్కు జరిగినటువంటి అవమానానికి వాళ్ళు బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆ ట్యాంకర్ దగ్గర ఏదైతే శిలాఫలకం ఏర్పాటు చేశారో దాన్ని వెంబడిని తొలగించి దాన్ని మళ్ళీ తిరిగి రాసి దాంట్లో మేయర్ పేరు ఉండేటట్టుగా చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా పాలమూరు యూనివర్సిటీ వేదిక డిమాండ్ చేస్తా ఉన్నాం.